అండ్ పేరెంట్స్. నా వాట్సాప్ స్టేటస్లో సమ్మర్ క్యాంప్ గురించి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో మ్యాథ్స్ కోచింగ్ ఇస్తామని చెప్పి షేర్ చేశాను నేను ఆల్రెడీ. సెయింట్ తెరేసా స్కూల్లో మార్నింగ్ 8 to 9:30 అండి, 1.5 hour, ఆర్ ఎల్స్ 8 to 10, 2 hours ఉంటుంది ఆ రోజు చెప్పే టాపిక్ని బట్టి. సో అసలు ఈ స్కూల్ యాజమాన్యం మనకి కోఆపరేట్ చేశారు. స్కూల్లోనే కండక్ట్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ సెయింట్ తెరేసా చిల్డ్రన్ అండి, ఇది బయట పిల్లలకు కూడా నేను పర్మిషన్ ఉంది నాకు. సో బయట పిల్లలు కూడా రావచ్చు సమ్మర్ క్యాంప్కి. అసలు మ్యాథ్స్ కోచింగ్ అంటే ఏమి ఇస్తారు? సో పేరెంట్స్ అందరికీ ఫస్ట్ చాలామంది అడుగుతున్నారండి, మేడం మ్యాథ్స్ కోచింగ్ అంటే ఏం నేర్పిస్తారు, ఆ 1 month ఆ టాపిక్స్ ఏంటి ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో నేను టాపిక్స్ షేర్ చేసే కంటే కూడా అసలు ఈ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో పేరెంట్స్ అందరూ కూడా ఒక పేరెంట్ టీచర్ మీటింగ్లో కూర్చున్నామంటే ఒకటే మాట అంటారు, అన్ని సబ్జెక్ట్స్ కొంచెం బాగానే ఉన్నాడు మేడం, మ్యాథ్స్ ఒకటే చాలా డల్గా ఉన్నాడు, మ్యాథ్సే చాలా వీక్గా ఉన్నాడు అంటాడు. దానికి కారణం ఒకటేనండి, పిల్లలకి సరైన బేసిక్స్ లేకపోవడం. చిన్నప్పటి నుంచి ఎడిషన్ కానీ, బేసిక్స్ అంటే ఓన్లీ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కాదండి, ఈ 4 ఇంపార్టెంట్. అసలు మినిమం బేసిక్స్ అనేవి మ్యాథ్స్లో లేకపోవడం వల్లే పిల్లలు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. సో నేను ఇక్కడ ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చెప్తాను. నేను ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పానో ఒక్క 10 minutes మీరు మీ పిల్లలతో కూర్చొని ఆ ఎగ్జాంపుల్స్ చేయించండి. సో పిల్లలు కానీ ఆన్సర్ చేయగలుగుతున్నారు అనుకుంటే హ్యాపీగా ఎలాంటి సమ్మర్ క్యాంప్ అవసరం లేదండి. కానీ మీ పిల్లలు ఆ మినిమం బేసిక్స్ కూడా ఆన్సర్ చేయలేకపోతున్నారు అంటే మీరు ఒక స్టెప్ తీసుకుని పిల్లల్ని మీ ఫస్ట్ నుంచి సమ్మర్ క్యాంప్, జస్ట్ మీకు ఎండలో కూడా కాదండి, మార్నింగ్ 8 to 9:30 అంటే మనకు అంత ఎండ కూడా ఏమీ ఉండదు, జస్ట్ 1.5 hour రోజంతా వాళ్ళు ఆడుకోవచ్చు హ్యాపీగా. సో పిల్లలు మీరు కూడా డైలీ ఫుల్ డే మీరు ఎంజాయ్ చేయొచ్చమ్మా, జస్ట్ ఓన్లీ 1.5 hour క్లాస్. సో ఓకే, ఇంకా నేను ట్రాక్ చేయదలుచుకోలేదండి. అసలు ఎగ్జాంపుల్స్ ఏంటి అనేవి చూడండి. ఒకసారి మీ పిల్లల్ని మీరు ఒక 10 minutes కూర్చోబెట్టుకుని ఒక 4 ఎడిషన్స్ ఇవ్వండి, 4 సబ్ట్రాక్షన్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్ట్రాక్షన్ చూడండి ఇక్కడ. సో ఇలా ఒక సబ్ట్రాక్షన్ ఇచ్చి చూడండి అండి, ఇది బారోయింగ్ సబ్ట్రాక్షన్. ఇక్కడ 5లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. అప్పుడు మేము పిల్లలకి ఏం నేర్పిస్తాము, పక్క నుంచి ఒకటి బారో తెచ్చుకోవాలి, అప్పు తెచ్చుకోవాలి అని చెప్తాం. అంటే ఇప్పుడు 8 నుంచి 5కి బారో వస్తే ఇక్కడ 5 ఏమవుతుంది, 15 అవుతుంది. 8 తన దగ్గర 8లో నుంచి ఒకటి బారో ఇచ్చేసింది కాబట్టి సో అక్కడ అది బిఫోర్ నెంబర్ 8 బిఫోర్ 7 అవుతుంది. పిల్లలు ఎగ్జామ్స్లో మీరు అబ్జర్వ్ చేయండి పేరెంట్స్, 9th చదివే పిల్లలైనా 8th చదివే పిల్లలైనా కూర్చోబెట్టే బారోయింగ్ సబ్ట్రాక్షన్ ఇవ్వండి. 15 - 9 ఎంత అని అడిగినప్పుడు పిల్లలు ఇలా ఏంటి ఓపెన్ చేసుకోవడానికి ఇబ్బంది పడి ఒక గిల్ట్ ఫీలింగ్తో వాళ్ళు ఉండి దాన్ని ఓపెన్ చేసి అది పర్ఫామ్ చేయలేకపోతున్నారు. సో పిల్లలకి ఇలాంటి టెక్నిక్స్ ఏంటంటే, 15 - 9 అంటే వాళ్ళ దగ్గర 15 fingers ఉండవు, దాంతో వాళ్ళు కాస్త తడబాటు తొందరపాటు ఎక్కువైపోతుంది. సో నేనేం టెక్నిక్ చెప్తానండి ఇక్కడ, 15 - 9 అన్నప్పుడు 9 after నుంచి 15 కౌంట్ చేసుకోండి అని చెప్తాను. ఇప్పుడు 9 after 10, 11, 12, 13, 14, 15. హౌ మెనీ ఫింగర్స్? 6 fingers. సో ఆన్సర్ ఈజ్ 6. సో పిల్లలకి ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ఇది చాలా బేసిక్, అసలు ఫస్ట్ క్లాస్ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు, ఇది మనకు తెలుసు. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఇక్కడ బోర్డు మీద ఏదైతే చెప్పానో అది ప్రతిదీ మీ పిల్లలతో ఒక 10 minutes మీరు టైం స్పెండ్ చేసి మీరు కానీ చేయించగలిగితే మీ పిల్లలు బాగా పర్ఫామ్ చేస్తున్నారు అనుకుంటే ఎలాంటి సమ్మర్ క్లాస్ అవసరం లేదండి. కానీ చేయలేకపోతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి, ఇంత చిన్న సబ్ట్రాక్షన్స్ కూడా వాళ్ళు చేయలేకపోతే వాళ్ళు ఇంకా మ్యాథ్స్లో మార్క్స్ ఏమొస్తాయండి? సో అన్ని క్యాలిక్యులేషన్స్ వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇక్కడ మ్యాథ్స్ ఇంపార్టెంట్ కాదండి, వాళ్ళకి ఒక 100 rupees ఇచ్చి బయటకు పంపిస్తున్నప్పుడు ఎంత అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది రావాలి అని చెప్పి నేను ప్లాన్ చేశాను, ఈ సమ్మర్ క్యాంప్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో ఇది సబ్ట్రాక్షన్స్ గురించి అండి. సో అలాగే ఇక్కడ 7 - 6 ఒకవేళ ఇక్కడ కూడా స్మాల్ నెంబర్ ఉంది, ఇక్కడ బిగ్ నెంబర్ ఉంటే వాళ్ళకి అది ఇంకా కన్ఫ్యూజన్ అవుతుందండి. అలాగే వన్ మోర్ థింగ్, ఇట్లా జీరోస్ వచ్చినప్పుడు చూడండి, సో ఇప్పుడు ఇక్కడ 5 నుంచి 6 అనేది పాసిబుల్ అవ్వదండి. సో అప్పుడు మనం పక్క నుంచి బారో తెచ్చుకోవాలి. పక్క నుంచి బారో తెచ్చుకోవాల్సి అన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, 0. సో 0 నుంచి మనం బారో ఏమీ తెచ్చుకోలేము కాబట్టి ఇక్కడ 0, ఈ 0 దగ్గర బారో వస్తుంది, ఈ 0 8 దగ్గర. అప్పుడు 8 0కి బారో ఇచ్చినప్పుడు ఇక్కడ 10 అవుతుంది. అగైన్ ఈ 10 0కి బారో ఇచ్చినప్పుడు ఈ 10 9 అవుతుంది, ఈ 0 10 అవుతుందండి. ఈ 10 నుంచి 5కి బారో వచ్చినప్పుడు సో ఇక్కడ మళ్ళీ 9 అవుతుంది, ఇది 15 అవుతుంది. పిల్లలు ఇంత బాగా చేయాలంటే చేయలేరండి, నిజంగా చూడండి ఒకసారి. సో నేను చెప్పేది ఏంటి అంటే, సో జీరోస్ ఉన్నప్పుడు ఫైనల్గా అవి బారో వచ్చినప్పుడు ఆ 0 మనకి ఏమవుతుంది, సో ఇక్కడ 15 అవుతుంది. సో ఈ 0 8 నుంచి బారో తెచ్చి మళ్ళీ బారో వచ్చేసింది కాబట్టి 0 becomes 9, 9 and 8 becomes 7. సో పిల్లలు ఈజీగా చేయగలుగుతారు. 15 - 6 వాళ్ళ దగ్గర 15 fingers లేవు, నో ప్రాబ్లం, 6 after 15 కౌంట్ చేయమని
చేయమని చెప్పండి వాళ్ళని. 6 after 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో 9 fingers. సో వాట్స్ ద ఆన్సర్ హియర్? 9. పిల్లలు ఈజీగా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? 7, 8, 9, 10, 11 ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే వాళ్ళకి ఏదో మేము అందరిలో ఇట్లా ఓపెన్ చేసి లెక్క చేస్తుంటే ఏమైనా అనుకుంటారేమో, గిల్ట్ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. బట్ ఇలా లెక్క చేసుకోవడం వాళ్ళకి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఓన్గా క్యాలిక్యులేట్ చేసినట్టు ఉంటుంది. 6 after 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో 9 fingers వాళ్ళకి అది కొంచెం టెక్నిక్గా ఉంటుంది అనమాట, కాబట్టి ఈజీ మెథడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది కూడా అంతే, 9 - 7 కూడా. సో వాళ్ళు 9 fingers ఓపెన్ చేసుకుని ఇట్లా 7 fingers క్లోజ్ చేసుకుని చిన్న పిల్లలు చేయగలరు, ఒక 7th class పిల్లలు చేయలేరు. మీకు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మీరు పిల్లల్ని మీరు కూర్చోబెట్టుకోండి ఒక 10 నిమిషాలు. సో 15 - 6 అంటే ఏ పిల్లవాడు మ్యాక్సిమం 70% పిల్లలు కరెక్ట్ మన ఆన్సర్ చెప్పట్లేదండి. సో ఇంకా అలా చదువుకునే చదువులు ఎంత ర్యాంక్ వస్తాయి ఏంటి మనకు అనవసరం కదా. సో ఇలా నేర్పించుకుంటే ఏమవుతుందంటే ఇలా డైలీ ప్రాక్టీస్ చేపిస్తే ఒక 1 month వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే 15కి 6కి డిఫరెన్స్ 9 ఉంటుంది, ఆటోమేటిక్గా వాళ్ళు ఫాస్ట్గా రాగలుగుతారు. ఇప్పుడు 7 after 2 9 అన్న అంతే. సో 7 after 8 9. సో 7 after 8 9. సో హియర్ ఆన్సర్ ఈస్ 2. సో 9 - 5 4. వాళ్ళు చేయకపోతే 5 after 2 9, 5 after 6 7 8 9. సో 4 ఆన్సర్. 7 - 3 3 after 2 7 4 5 6 7. సో 4 అయిపోయిందండి. సో పిల్లలకి ఇలా ఈజీ టెక్నిక్స్ అంతే కాదండి. ఒక్కసారి నేను ఇలా ఆన్సర్ అయితే చెప్పను, బట్ వేస్తాను, మీరు ఒకసారి చూడండి. 254ని 5తో డివిజన్ చేయమని మీ పిల్లవాడిని అడగండి. సో ఇక్కడ 5 టేబుల్ అనేది ఇక్కడ 2 స్మాల్ నెంబర్ కాబట్టి మనం 25 వరకు రీడ్ చేస్తాము. 5 5s are 25 అవుతుంది. ఇక్కడ 25 - 25 ఏమవుతుంది? 0. నెక్స్ట్ మనం ఏం చెప్తాం? వీ హ్యావ్ టు బారో ద నెక్స్ట్ నెంబర్. సో ఇక్కడ 4 అనేది మనం డ్రాప్ చేసుకుంటాం. మరి 5 టేబుల్లో 4 రాదు కదా, మరి ఇక్కడ మనం ఎలా చేయాలి? సేమ్ నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ మీ పిల్లల్ని అడగండి, వాళ్ళు ఆన్సర్ చేయగలిగితే ఎలాంటి సమస్య లేదండి. బట్ వాళ్ళు ఇంత చిన్నది కూడా ఆన్సర్ చేయలేకపోతున్నారంటే డెఫినెట్గా మీరు ఆలోచించాల్సిన విషయం ఇది. డైలీ 1.5 hour ఎక్కువేం కాదండి, చాలా తక్కువ. సో ఇది ఒకటి మీకు కంపల్సరీగా నేను చాలా చిన్నవి చెప్తున్నానండి. ఇంకా అసలు ట్రాన్స్పోజ్ మెథడ్ అని చెప్పి మనకి 7th 6th 7th 8th నుంచి వస్తుంది పిల్లలకి. సో ఫర్ ఎగ్జాంపుల్ x + 15 = 20. ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా అనేది కూడా పిల్లలకి తెలియట్లేదండి. సో ఇక్కడ x ప్లస్ వాల్యూ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు LHS నుంచి RHS ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ప్లస్ వాల్యూ బికమ్స్ నెగిటివ్. సో ఒక ప్లస్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు నెగిటివ్ అవుతుంది, ఒక మైనస్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ప్లస్ అవుతుంది. అలాగే మల్టిప్లికేషన్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు డివిజన్ అవుతుంది, డివిజన్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మల్టిప్లికేషన్. ఇలాంటి చిన్న టెక్నిక్స్ కూడా తెలియక పిల్లలు మ్యాథ్స్ అంటే దాన్ని ఏదో పెద్ద సబ్జెక్టు, ఒక భూతాన్ని చూసినట్టు చూస్తున్నారండి. సో మీకు ఒకవేళ అర్థమైతే ఏదో చిన్న టెక్నిక్ మీ పిల్లల్ని అడగండి. సో ఇక్కడ 5 టేబుల్లో 4 రాదు కదా, మనం ఎలా దీన్ని సాల్వ్ చేస్తాం మరి అని మీరు ఒక్కసారి అడగండి. అలాగే ఇంకా ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చండి. సో 3 టేబుల్స్ చూడండి. ఫస్ట్ 3 టేబుల్ ఇక్కడ డివిజన్ ఎక్కడ వరకు చేస్తాం? 9 వరకు చేస్తాము. 3 3s are 9. 9 - 9 0. వీ హ్యావ్ టు డ్రాప్ డౌన్ నెక్స్ట్ నెంబర్ని మనం డ్రాప్ చేసుకుంటాం. ఇప్పుడు 3 టేబుల్లో 2 రాదు, మరి మనం ఏం చేయాలి? పిల్లలు ఎమ్మటినే చేసే పని ఏంటి? చక్కగా 4 కూడా డ్రాప్ చేసేసుకుంటారు. 3 టేబుల్ అప్ టు 24. 3 7s are 21. 3 8s are 24. చక్కగా పిల్లలు వేసేస్తారు. 3 8s are 24. చూడండి 9 24 38 టైమ్స్ ఈ ఆన్సర్ రాంగ్. మీరు మీ పిల్లల్ని అడిగిన ఖచ్చితంగా మ్యాక్సిమం 70% పిల్లలు ఇలాగే పర్ఫామ్ చేస్తారండి. ఇది రాంగ్. ఇక్కడ ఈ 2 అనేది 3 టేబుల్లో రానప్పుడు మనం 4 డ్రాప్ చేస్తాం, కానీ ఇక్కడ మనం ఇంకొక యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తాం. అది ఏంటి, అసలు ఎందుకు చేస్తామనే బేసిక్ నాలెడ్జ్ కూడా ఈ రోజుల్లో పిల్లలకు ఉండట్లేదని. ఇంత చిన్న క్యాలిక్యులేషన్స్ రాని పిల్లల్ని మ్యాథ్స్ పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చి సాల్వ్ చేయమంటే వాళ్ళకి అది ఎప్పటికీ రాదండి. సో టీచర్స్ని మీరు ఎంతైనా కేర్ తీసుకుంటారు, కానీ ఇలాంటి బేసిక్స్ ఉంటేనే ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నా ఇంటెన్షన్ ఏంటో అర్థమయ్యే ఉంటుంది. సో ఇలా ఈ ఎక్స్ వాల్యూస్ని ఇలా ఫైండ్ అవుట్ చేయాలంటే మ్యాక్సిమం వాళ్ళ 8th నుంచి 10th వరకు చూసేది ఈ పార్ట్స్ ఏనండి. సో 6th 7th ఇవి 6th క్లాస్లో స్టార్ట్ అవుతాయి పిల్లలకి. ఇవి ఒకటే కాదు, పిల్లలకి డయామీటర్ అంటే ఏంటో తెలియట్లేదు, రేడియస్ అంటే ఏంటో తెలియట్లేదు, కార్డ్ అంటే ఏంటో తెలియట్లేదు. ఒక సర్కిల్లో ఉంటుందని ఒక సర్కిల్ డ్రా చేసినప్పుడు సర్కిల్ సెంటర్ నుంచి ఆ సర్కిల్కి ఒక పాయింట్ మీదకి ఉండే డిస్టెన్స్ని మనం రేడియస్ అని పిలుస్తాము. అదే డయామీటర్ అంటే ఒక ఎండ్ పాయింట్ నుంచి ఇంకొక ఎండ్ పాయింట్ కూడా దాన్ని డయామీటర్ అని పిలుస్తాం. అడగండి పిల్లల్ని, వాట్ ఈజ్ రేడియస్, వాట్ ఈజ్ డయామీటర్, కార్డ్ అంటే ఏంటని అడగండి మీ పిల్లలు. మీరు ఇంత చదువు రాకపోయినా పర్లేదండి, పిల్లలు ఆన్సర్ చేయగలిగితే సమర్థ్యానికి వద్దు. ఆన్సర్ చేయలేకపోతున్నారంటే ఒక్క క్షణం ఆలోచించి ఇలాంటి బేసిక్స్ అన్నీ కావాల్సిన బేసిక్స్ అన్నీ నేను వాళ్ళకి ఈ May 1st నుంచి May 31st వరకు నేర్పించడం జరుగుతుంది. నాట్ ఓన్లీ సెంట్ తెరీసా కిడ్స్ అంటే ఎవరైనా పర్వాలేదు. ఈ స్టేటస్ చూసి మీకు తెలిసిన
వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ డెఫినెట్గా ఈ వీడియో మీరు వాళ్ళకి షేర్ చేయండి. డెఫినెట్లీ ఇది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. టెక్నిక్ టేబుల్స్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను. పిల్లల్ని మీరు కూర్చోబెట్టుకోండి. సో 8th 9th 6th చదువుతారు. టేబుల్స్ రావట్లేదండి, మా అబ్బాయికి ఎంత నేర్పించినా రావట్లేదు, మేము రోజు చదివిస్తున్నాం అంటారు. కొంతమంది టీచర్స్ కూడా నాతో ఈ ప్రాబ్లమ్ షేర్ చేసుకున్నారు. ఎంత చెప్పినా రోజుకు ఒక అరగంట టేబుల్స్ చదివించిన సరే వాళ్ళు టేబుల్స్ చదవట్లేదు. టేబుల్స్ రాకుండా మ్యాథ్స్ అస్సలు ముట్టుకోలేమండి. 6th క్లాస్ నుంచి పిల్లలకి టేబుల్స్ రాకపోతే, ఎక్కాలనేది తెలియకపోతే మ్యాథ్స్ అసలు వాడు ఏమీ చేయలేడండి. సో ఆ టేబుల్స్ నేర్పించేటప్పుడు కూడా పిల్లల్ని కూర్చోబెట్టి మనం బట్టి కొట్టిస్తాం. 15 1 15, 15 2 30, 15 3 45 ఏమీ రాదండి పిల్లలకి. అలా బట్టి కొట్టి ఆ క్షణం వచ్చి చెప్తారు. ఒక 10 days తర్వాత అడగండి, మా దగ్గర వాళ్ళు. మనకు కావాల్సింది అది కాదు, మనం ఆన్సర్ వాళ్ళు టక్కుమని చెప్పాలి. అది ఏ టేబుల్ అయినా సరే, 17 9 18 6 13 4 ఏది అడిగినా పిల్లలు టక్కుమని ఆన్సర్ చెప్పాలి. మరి ఎలా మేడం? దానికి నేను టెక్నిక్ చెప్తాను చూడండి. పిల్లలందరికీ 10 టేబుల్ వచ్చు, బట్ ఈ టెక్నిక్ రావాలంటే పిల్లలకి 2 to 9 టేబుల్స్ నేర్చుకోవడం ఈజీ. చక్కగా నేర్చుకుంటారు. 2 నుంచి 9 టేబుల్స్ వస్తే చాలు. ఏ టేబుల్ అయినా వాళ్ళు చెప్పగలిగే టెక్నిక్ ఒకటి చూడండి. 10 టేబుల్ అందరికీ వచ్చు కదా. 10 1 10, 10 5 50, 10 9 90. ఫస్ట్ క్లాస్ పిల్లడు కూడా చెప్తాడు. సో ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడిని మీరు 18 9 అని అడగండి, తక్కువ వాడు ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేయలేడు. కానీ నేను ఇక్కడ మీకు టెక్నిక్ చెప్తున్నాను చూడండి. 18 9 అడిగినప్పుడు 10 9 90, 8 9 72, 90 + 0 + 2 2, 9 + 7 7 + 7 14. ఇక్కడ ఒక 2 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 16 162. సో 18 9 ఆన్సర్ 162. ఇలా పిల్లలు ఫస్ట్ ఒక పెన్ను పేపర్, నేను మళ్ళీ చెప్తున్నానండి, అన్నప్రాసన రోజే పిల్లడు పరిగెత్తాలని మనం కోరుకుంటే కుదరదండి అది. సో వాడికి మనం ముందు పిల్లడు చిన్నప్పటి నుంచి ఎలా అయితే ఎదుగుతాడో చదువులో కూడా అంతేనండి మనకి. సో ఇలా ఫస్ట్ మనం నేర్పించినప్పుడు ఒక 10 days వాళ్ళు పెన్ను పేపర్ హెల్ప్తోనే చేస్తారు. ఇప్పుడు 18 9 అలాగే నేను 17 9 అడిగాను అనుకోండి, 17ని స్ప్లిట్ చేయమని. ఇప్పుడు 17 ఉంది, నేను 17 9 అన్నాను. సో 10 9 90, 7 9 63. సో ఇక్కడ 3 9 + 6 పిల్లవాడు ఈజీగా చేసుకుంటాడండి. సో ఇక్కడ 9 + 6 + 6 వాళ్ళు మనకి 9 + 6 చేసినప్పుడు వాళ్ళ ఫింగర్స్ ఓపెన్ చేయకూడదు. 9లో ఒక 6 ఉంటుంది కదా. సో 6 + 6 12 అవుతుంది. 12 + ఇక్కడ 9లోంచి 6 పోతే ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. సో ఇక్కడ ఆన్సర్ మనకి 15 153 అవుతుంది. జస్ట్ ఒక 1 week డైలీ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఒక 10 minutes మీరు కూర్చొని ఒక 10 రోజులు ప్రాక్టీస్ చేయించండి. వితౌట్ పెన్ను పేపర్ వాళ్ళు చేయకపోతే మీరు వచ్చి నన్ను అడగండి డెఫినెట్గా. కానీ మీరు ఒక 10 రోజులు ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తర్వాత మనకు ఆటోమేటిక్గా ఓన్గా వచ్చేస్తుంది. నేను లాస్ట్ టైం ఒక స్కూల్లో వర్క్ చేసినప్పుడు ఆ ప్రిన్సిపల్ గబుక్కుని క్లాస్లోకి వచ్చి పిల్లవాడిని నుంచోబెట్టి 14 5 ఎంత అంటే వాడు ఇలా ఇలా తిక్కులు చూస్తాడండి. పాపం ఏం చేయలేడు, వాడికి ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది. మనం వాడికి నేర్పించాలి. 14 5 అన్నప్పుడు 14ని స్ప్లిట్ చేయాలి. 10 + 4 14 కదా. సో 10 5 50, 5 4 20. సో 50 + 20 అలా పిల్లలకి మనం నేర్పించుకోవాలండి. సో 10 5 50 అవుతుంది, 4 5 20. సో 50 + 20 70, 14 5 70 ఆన్సర్. సో ఇట్లా పెన్ను పేపర్ యూస్ చేసి చెప్పారు వాళ్ళకి కొన్ని రోజులు మాత్రమేనండి. ఇలా డైలీ వాళ్ళకి ఒక 20 bits మీరు చేపిస్తే ఒక 10 days, కొంతమందికి 10 days, కొంతమందికి 15 days, 1 month, ఇంకా వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఎక్కడికైనా ఎవరైనా సరే అమ్మ ఎంత 16 5 ఎంత లేదా 29 ఎంత తక్కువ ఆన్సర్ చేయగలుగుతారండి పిల్లలు అనేది. సో 29 అన్నప్పుడు వాళ్ళకి మేము ఒకటే నేర్పిస్తాను నేనైతే. 29 2 9 ఎంత 18. సో 0 కాపీ చేస్తే 180. మనకు 2 9 తెలిస్తే చాలు. ఇవన్నీ తెలిసిన టెక్నిక్స్ అండి. పెద్దవాళ్ళగా మనకు తెలుసు. నాట్ ఓన్లీ నేను టీచర్ అనే కాదు, పెద్దవాళ్ళకి తెలుసు. కానీ పిల్లలు బట్టి మెథడ్లో వెళ్ళిపోతున్నారు. మ్యాథ్స్ అంటే బట్టి బై హార్ట్ చేస్తున్నారండి. సో అది పోవాలి. సో ఇలా జనరల్గా వాళ్ళు ఆలోచించాలి అనేది నా ఇంటెన్షన్. ఇది చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఇంకా ఇలాంటి వాళ్ళు మ్యాథ్స్ ఎలా ఏమో లేకుండా పర్ఫామ్ చేయడానికి ఇలా చాలా బేసిక్స్తో కొన్ని టెక్నిక్స్తో వాళ్ళకి భయం పోగొట్టేలాగా ఈ సమ్మర్ క్యాంప్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో కంపల్సరీగా మీకు ఇది నచ్చితే నేను ఒకటే మళ్ళీ చెప్తున్నానండి, నేను వీడియోలో ఏవైతే చూపించాను మీ పిల్లల్ని అడగండి. ఆన్సర్ చేస్తే ఎలాంటి సమ్మర్ క్యాంప్ వద్దు, హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేయనివ్వండి. లేదు అంటారా 8 to 9:30 జస్ట్ 1.5 hour అండి. ఫీజు కూడా చాలా తక్కువ. ఓన్లీ మ్యాథ్స్ అయితే మీకు 600 అండి ఫీజు. నేను కన్ఫర్మ్ చేస్తాను. మ్యాక్సిమం మోర్ దాన్ 600 అయితే ఉండదు. సో 600 పెద్ద అమౌంట్ కాదు. మీరు ఆలోచించండి, ఇలాంటి బేసిక్స్ అన్నీ వస్తాయి. త్రూఅవుట్ ద ఇయర్ మీ పిల్లలు మ్యాథ్స్ అనే భయం లేకుండా చక్కగా దాన్ని సాల్వ్ చేయగలుగుతారు. సో మీకు కానీ అర్థమైతే సో మీ పిల్లలతో ఒక 10 minutes టైం స్పెండ్ చేసి సో మీరు కానీ ట్యూషన్కి ఈ ఎలాగ సమ్మర్ క్యాంప్ని నాన్ సెంటెన్స్ పిల్లలు ఎవరైనా ఉంటే ఎలాగా అనుకుంటే సో ఈ నెంబర్కి నాకు కాంటాక్ట్ చేయండి. నా పేరు రోజా. సో నెంబర్ 8008242134 అండి. సో మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అనేవి డెఫినెట్గా చెప్తాను.